సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. आशिष्युषानो वृषभो न युद्मो घना घनः क्षोभनश्चरुषणीना क्रन्दनानिमिष एकवीरः शतगं सेना अजयत्साकमिन्द्रः संक्रन्दनेनानिमिषेण जिष्णुना युत्कारेण दुष्यवनेन धृष्णुना ते ददत्सहस्रयुधानरैरुहस्तेन वृष्णा वैषुहस्तैस्तनिषङ्गिभिर्वशी सग्स्रष्टा सयुध इन्द्रो गणेन दृष्टदित्सा बपाबाहुषध्योर्दधन्वाप्रतिहिताभिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागो अबबाधमानः सेनाः प्रमणा युधाजयन्नस्माकमिद्धरुजारधाना गोत्रभिदं गोविदं वज्रबाहुञ्जयन्तमज्म प्रमृणन्तमोजसा गोसजाता अनुवेरयद्धमिन्द्रगोसखाजानुजगोरभद्धो बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वान् वाजे सहमान उग्रः अभिसत्ता सहोदायैत्रमिन्द्ररथमातिष्ठ गोविदो अभिगोत्राणि सहसागाहमानो दायो वीरः शतमन्युरिन्द्रः श्रवणप्रदनाषाढयुद्धोऽस्माकं सेनावतु प्रयुक्तो इन्द्रः बृहस्पतिर्दक्षिणा यज्ञः पुरयेतु सोमः देवसेनानामभिभञ्जतेनाञ्जयन्तेन मरुतराज्ञादित्यानां मरुताघोषर्ध उग्रौ वनसां भुवनस्यवानां घोषो देवानां यथामुदस्तादुस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकं या इषवस्ता जयन्तो अस्माकं वीरा उत्तरे भवन्वस्मानुदेवावताहवेषु हर्षयमघवन्नायुधान्युत्सत्वनां मामकानां महाघोषे उद्बुद्रहन् वाजिनां यतामेतु घोषः प्रेतजयता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो वः शर्म यच्छत्वना यथा सथा दृष्टा परापदशरव्ये ब्रह्म सघोषिता मित्रान् प्रविशमैषां कञ्चनोच्छिषः कर्माणि ते वर्मभिश्चादयामि सोमस्त्वा राजामृतेनाभिवस्ता वरीयो वरिवस्ते अस्तु जयन्तन्त्वामनुमदन्तु देवाः सम्पतन्ति कुमारा विशिखा इव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः शर्म यच्छतु यो वैतां ब्रह्मणो वेदा अमृतेनावृतां पुरीमये ब्रह्मज आयुः कीर्तिं प्रजां ददुः आगधेयेनैवैनं प्रणयति ब्राह्मण ऋषेय उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति देवतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गीर्तये देता एव देवता प्रीणाति पर्याप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्याप्यै सर्वस्य चित्यै सर्वमेव नाप्नोति सर्वं जयति जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः
పునస్వాత్వా పునః పునస్వాదిత్యాదిత్యాస్త్వా పునః పునస్వాదిత్యాదిత్యాస్వాదిత్యా రుద్ర రుద్రాదిత్యాస్వాదిత్యా రుద్రా ఆదిత్యా రుద్రాదిత్యా రుద్రా వసవో రుద్రాదిత్యా రుద్రా వసవః వసవో రుద్రా వసవస్సగుం సంవసవో రుద్రా వసవస్సు వసవస్సగుం సంవసవో వసవస్సమింధతా గుం సంవసవో వసవస్సమింధతా గుం సగుం సమింధతాం పునః పునరింధతా గుం సగుం సమింధతాం పునః ఇంధతాం పునః పునరింధతామింధతాం పునర్బ్రహ్మాణో బ్రహ్మాణః పునరింధతామింధతాం పునర్బ్రహ్మాణః బ్రహ్మాణో బ్రహ్మాణః పునః బ్రహ్మాణో వసునేధ బ్రహ్మాణః పునః బ్రహ్మాణో వసునేధ బ్రహ్మాణో వసునేధ యజ్ఞైర్వసునేధ బ్రహ్మాణో వసునేధ యజ్ఞైర్వసునేధ వసునేధేతి వసు నేధా నేరిదు యజ్ఞై ఓం సృజమేవావరుంధే పునర్నివేద్యాః వై రాష్ట్రస్య సీతో వాతః మమేవావరుంధే కాంతాయ కళ్యాణ నిధయేర్ధునా వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృతే భద్రాణి నియతా ప్రణతా స్మృతా శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అవాదిరతమరుతాని విస్వర్పేన మిత్రావరుణా సజేతే నటసింహం జయసింహం అసలు ఉగ్ర నరసింహం ఎన్ని నరసింహ అవతారాలు ఉన్నాయో అన్ని రూపాలు చూపించాలని ఒక తపనతో ఉన్న ఏకైక నటుడు బాలకృష్ణ గారు. ఎందుకంటే మరి ఆయనకు అచ్చొచ్చిందో ఆయన భక్తి ఆ నరసింహస్వామి రూపంలో బయటకు తీసుకురావాలని ఒక తపనతో ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారో తెలియదు. కానీ అద్భుతమైన సినిమాలు ఎన్నో తీశారు, ఎన్నో చారిత్రాత్మకమైన సినిమాలు తీశారు. మమ్మల్ని అవహేళనగా
అపహాసానికి అనేక చిత్రమైన సంఘటనలు కూడా వాడుకున్న వారు ఈ సినిమా ఫీల్డ్లో చాలామంది ఉన్నారు. నేను చాలాసార్లు కళ్యాణ్ గారితో డిబేట్లో చాలాసార్లు కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం, ఏమంటే సినిమాలా చూడండి అని. ఎప్పుడు కూడా సినిమా అనేది ప్రజల్లో గుండెల్లో నాటుకుపోతున్న ఒక అంశం. ఇది ఒక సీన్ కానీ ఒక సంఘటన కానీ వారు చూపిస్తే వాళ్ళ యొక్క ఫ్యాన్స్లో కానీ మరి ప్రజల్లో కానీ ఒక నాటుకుపోయే ఒక అంశం అయిపోతుంది. మీరు వీడియో గేమ్స్ చూసే కొంతమంది అలా చేయాలని తపనతో చూస్తుంటారు. వాళ్ళ హీరోలు చేస్తుంటే ఇంకా గొప్పగా చేయాలని, మేము అలా నటించాలని ఒక భావన ఈరోజు ఫ్యాన్స్లో పెరిగిపోతుంది. అందుకోసం ఇంత గొప్ప సినిమా అంటే జై సింహ సినిమాలో మాకు నచ్చిన సన్నివేశం అంటే ఒక హిందూ మతంలో ఎవరైతే ముఖ్య పాత్ర పోషిస్తారో ఆ ముఖ్య పాత్ర పోషించే వారి యొక్క ఔనిత్యాన్ని చాటి చెప్పే విధంగా ఈరోజు సినిమా ఉంది. నేను ఈరోజు ఆయన్ని మనస్ఫూర్తిగా పొగుడుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ తరంలో ఉన్న సినిమాలు చూస్తే ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ఎవరిని కూడా అవహేళన కానీ అపహాస్యం కూడా చేసేవారు కాదు. పురాణం అందులోనే హాస్యం ఉండేది, అందులోనే యుద్ధాలు ఉండేవి. కానీ ఆ సంఘటనలో మన మనసులో అందరికీ కూడా చరిత్ర ఇది అని ఒక ఆలోచన వచ్చేది. కానీ ఈరోజు సినిమాలు ఆ విధంగా ఉండలేకపోతున్నాయి. మరి ఎందుకు ఉండలేకపోతున్నాయి? అది ప్రజల్లో కూడా లోపం ఉంటుంది. ఎందుకంటే చూసేవాళ్ళు లేకపోతే సినిమా తీసేవాళ్ళు ఉండరు. వాటి ప్రజల నాడిని పెట్టుకుని వారు సినిమా తీసే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఈరోజు ఆయన చెప్పారు, నేను చదువుకోలే, నాకు ఇంతే తెలుసు, ఒక్క మాట చాలు. అంటే ఒక బండరాయి అటువంటి తత్వం ఉన్న ఒక వ్యక్తికి కూడా ఒక అర్చకుడి గురించి, ఒక పురాణం గురించి, ఆయన చేసే ఒక క్రియ గురించి అంత గొప్ప సన్నివేశాన్ని అన్ని కోట్లు పోసి తీసిన మరి నిర్మాతకు కానీ, అంత గొప్ప రైటర్గా మరి అంత గొప్ప రాసిన రత్నం గారికి కానీ, మరి డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారికి కానీ, అలానే మరి ఎన్నో సినిమాలు అసలు నేను ఎందుకు చెప్పాలి అనే హీరోలు ఉన్నారు ఈ రోజుల్లో. ఈ డైలాగ్ నేను ఎందుకు చెప్పాలి, నేను ఎందుకు చూడాలి, నేను చేస్తే నాకేమిటి వస్తుంది అనే ఆలోచన ఉన్న ఈ తరుణంలో మరి యొక్క మా బ్రాహ్మణుల గురించి, మా యొక్క ఔన్నత్యాన్ని గురించి, మా యొక్క భక్తి గురించి, మా శ్రద్ధ గురించి అంత గొప్పగా చెప్పిన బాలయ్య గారిని ఈరోజు నిజంగా మేము ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయన ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి. ఎందుకంటే చరిత్రాత్మక సినిమాలు ఎన్నో తీస్తున్నారు. అంటే చరిత్ర ఎక్కడా కూడా కాలగర్భంలో కలిసిపోకూడదు, చరిత్రగా చూపించాలనే ఒక తపనతో ఆయన చేస్తున్న ఆ తపస్సుకి మేము కూడా ఈరోజు మీ వెంట ఉంటాం. తప్పకుండా మీకు తోడుగా ఉంటాం. మమ్మల్ని గౌరవించే సినిమాలు, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వృత్తులను కూడా అవమానం చేయకుండా సినిమాలు తీయండి. మేము నిజంగా సినిమా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నది ఒకటే, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారని మేము అనుకునే అంత తత్వానికి మీరు రాకండి. మీరు అందరినీ గౌరవిస్తారు. సినిమా అంటే ఒక కళాత్మకం. అసలు ఆ కళ అంటేనే మీకు అసలు అందులోకి రావాలంటేనే చాలా పెద్ద ఇది. మీరు చేసిన తపస్సులో మరి కొన్ని కులాలని కానీ కొన్ని మతాలని కానీ మీరు కొంచెం అవమానపరచకుండా తీసుకుంటే ప్రజలందరూ ఆదరిస్తారు. ఈరోజు ఎన్నో పెద్ద సినిమాలు వచ్చాయి, కానీ హిట్ అయింది ఒక జయసింహ ఒకటే. ఎందుకంటే అందులో ఉన్నది నీతి, రీతి, భక్తి, శక్తి అదే చూపిస్తున్నారు ఇక్కడ. అవన్నీ కలిస్తే ఏ సినిమాన హిట్ అవుతుందని ఒక నిదర్శనం ఏంటంటే జయసింహ ఒకటే. ఈరోజు కళ్యాణ్ గారికి ఎన్నో సినిమాలు తీయచ్చు, అయినా ఎన్నో స్టోరీలు ఉండొచ్చు, కానీ సంక్రాంతికి కానుగ్గా ఈరోజు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎవరికైనా సరే అంత మంచి సినిమా ఇచ్చి హిట్ అయినందుకు నిజంగా భగవంతుని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, మరి ఇక్కడ పిఆర్ఓ వంశీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మేము ఎప్పుడు కూడా మీ తోడు ఉంటాం. మంచి సినిమా తీయండి, మమ్మల్ని కూడా ఆదరించండి అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఒక నమస్సులు. ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. వారు మాటల రచయిత గారు ఇప్పుడే వారిని పరిచయం చేసుకున్నాను. దైవాధీనం జగత్సర్వం. వారికి తెలుసు ఈ విషయం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఇది పూర్తి శ్లోకం. నిజంగా బ్రాహ్మణుడు ఈ ప్రపంచానికే ఒక దైవత్వాన్ని చూయించేటువంటి మార్గానికి మధ్యవర్తి. కాబట్టి బ్రాహ్మణ జన్మ
చాలా అమోఘమైనటువంటి పుణ్యజం చేసుకుంటే పుట్టినటువంటి యొక్క జన్మ. రామారావు గారికి నట సార్వభౌమ, ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే, భారత రత్న ఇచ్చినా తక్కువే. అలాంటి మహాపురుషుడు యొక్క నా నట వారసుడు అని ప్రకటించుకున్నటువంటి బాలకృష్ణ గారు నిజంగా తండ్రికి అంతమంది పుత్రులున్నా నా నట వారసుడు అని ప్రకటించుకున్నారు బాలకృష్ణ గారిని. చాలా సంతోషకరమైన విధంగా మనం కరతాళధ్వనులతో వారిని అభినందిద్దాం. తర్వాత మాకు గాయత్రి మంత్రమే మాకు మూలం, మా శక్తి, మా యుక్తి, మా భక్తి అంతా గాయత్రి మాత. తర్వాత మాకు మార్గదర్శకుడు పరశురాముడు. జై పరశురామ్ అంటాం. పరశురాముడు అంటే ఏమన్నాడు? ఇదం క్షాత్రం, ఇదం బ్రాహ్మ్యం, శాపాదపి శరాదపి అన్నాడు. శాపము ఇవ్వగలము, శరము పట్టగలము అన్నాడు. ఆ మార్గంలో ఉన్నాం మేము కూడాను. గతంలో నేను పేరు చెప్పను, గతంలో కొన్ని సినిమాలలో మమ్మలను ఏ విధంగా చూపించారో వారికి బుద్ధి చెప్పగలిగినటువంటి వాళ్ళం బ్రాహ్మణం. ఆనాడు మాకు బాలకృష్ణ గారు అండదండగా ఉంటే కిక్కు మనకుండా నోరు మూసుకునేవారేమో ఆనాడు. మరి బాలకృష్ణ గారు నిజంగా వారి గురించి అనేకమైనటువంటి సినిమాలలో చూసాం, విన్నాం. కానీ ఇందులో బ్రాహ్మణుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే, ఇంతమంది ఆశీర్వాదం పొందుతున్నారంటే మీరే కాదు సార్, మీ వంశము, మీ వంశం కూడా ధన్యమైందని చెప్పి, ఎంతవరకు మేము బ్రాహ్మణము మమ్మలను తక్క చూపిన వాళ్ళను ఏ విధంగా పరశురాముని ఆజ్ఞలో ఉన్నామో, శాపాదపి ఆజ్ఞలో ఉన్నామో, మరి ఈనాడు ఆశీర్వచన ఆజ్ఞలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సంయుక్తంగా వచ్చినాం. ఇక ముందు కూడా చిత్రసీమలో బ్రాహ్మణులు తక్క చూపకుండా, ఆనాడు చిత్రసీమలో ఎన్టీ రామారావు గారు అంటే మొత్తం చిత్రసీమ భయపడేది. ఈవెన్ ఏఎన్ఆర్ గారు కూడా తక్కువనే, రామారావు గారు మాట అంటే భయపడేది. ఈనాడు కూడా బాలకృష్ణ గారు అంటే కూడా సినిమాలో తండ్రి అంతటి వాడైనాడు ఆయన కూడా. ఆయన అంటే నిర్మాతలకు, దర్శకులకు అందరికీ ఆయన అంటే గౌరవం. కనుక ఈ సభాపూర్వకంగా నేను వారితో మనవి చేసుకునేది ఏమిటంటే, దయచేసి బ్రాహ్మణులను ఏ చిత్రంలో కించపరచడానికి ప్రయత్నం చేసినా మీరు మమ్మల్ని అడ్డుకోవాలని, మీరు మార్గదర్శకులుగా ఉండాలని, మీ నాయనగారు ఏ విధంగా చిత్తసీమను ఏలినారో, ఆయన మాట చిత్తసీమలో ఏ విధంగా పలుకుబడిగా భయపడ్డారో మీకు అదే విధంగా భయపడుతున్నారంటే మీ మీద గౌరవం, మీ మీద అభిమానం. అందులో రాజకీయంలో ఉన్నటువంటి వారు మీరు దయచేసి ఇక ముందు కూడా చిత్తసీమలో అలాంటి బ్రాహ్మణుల మీద ఎలాంటి కించపరిచే విధానాలు రాకుండా ఉండేటట్టుగా మరి మీరు సెన్సార్తో చెప్తారా, మీ నిర్మాతలతో మీరు చెప్తే అందరూ వింటారు సార్. ఇది మాకు చాలా దృఢమైన విశ్వాసం. రామారావు చెప్తే ఎలా విన్నారో మీరు చెప్తే అలా వింటారు. అంతటి ప్రతిభ మీలో ఉంది, అంతటి గౌరవం మీకుంది. కాబట్టి మీతో ఈ సభాపూర్వకంగా మనవి చేస్తూ మా బ్రాహ్మణుల ఎడల మంచిగా చూపించండి అని సవినయంగా కోరుతూ, మరి నిర్మాత గారిని మేము నిజంగా మాటలు రాసిన వారు, దర్శకులు, ఈ నలుగురే ఈ చిత్రంలో ఉన్న ఈ సన్నివేశానికి మూలకారకులు నలుగురే. నిర్మాత అనుకునాలి, దర్శకుడు, కథకులు, మాటల రచయిత, వీటినన్నిటినీ మేళవించి మా ముందు ప్రదర్శించే కథానాయకులు. వారికి మా నిజంగా హృదయపూర్వకంగా మా అందరి ఉభయ రాష్ట్ర బ్రాహ్మణులందరి ఆశీర్వాదాలు మీకుంటాయని, మా కేసీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణలో మాకు 100 కోట్లు ఇచ్చినారు, భవనం కట్టిస్తున్నాడు, మాకు పరిషత్తును ఏర్పాటు చేసినారు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నారు బ్రాహ్మణుల మీద. కనుక దయచేసి ఈ విషయం మరి మీ ప్రభుత్వం, మీరు అక్కడున్న ఎమ్మెల్యే గారు కాబట్టి మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బ్రాహ్మణులకు కమిషన్ ఏర్పాటు చేసింది. అంటే బ్రాహ్మణుల పట్ల భక్తి, ఇక్కడ కూడా బ్రాహ్మణుల పట్ల భక్తి. ప్రపంచంలో కేవలం ఉభయ రాష్ట్రాలు మాత్రమే బ్రాహ్మణుల గురించి ఆలోచించిందని గట్టిగా చెప్పాను. ఏ రాష్ట్రంలో ఇంతవరకు ప్రధానమంత్రులు ఉన్నారు, బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరూ ఆలోచించలేదు. వర్తమాన కాలంలో వాణిజ్యం కోసం సినిమాలు తీస్తున్నారు, కానీ మన కళ్యాణ్ గారు మాత్రం లోక కళ్యాణం కోసం ఈ సినిమా తీశారు. మాటల రచయిత రత్నం గారు ఒక్కొక్క రత్నం లాంటి డైలాగును మనకు అందించారు. ఏదో
కాలక్షేపానికో ఓ 3 గంటల సేపు సినిమాకు వెళ్ళి ఆనందం కోసమో వినోదం కోసమో కాదు. మా బాలకృష్ణ గారు ఒక కంకణబద్ధులై తండ్రికి దగ్గ తనయుడిగా ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి అసలు సిసలు వారసుడిగా నటలలోనే కాదు సనాతన ధర్మ పరిరక్షణలో కూడా నేను వారసుడని మన ముందు సగౌరవంగా నిలబడి ఇవాళ ఈ అత్యద్భుతమైనటువంటి ఇవాళ ఈ సినిమా జై సింహ సినిమాను తీసి మన ముందుంచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్తు భారతదేశం అంతా కూడా బ్రాహ్మణుడి మనసు గాయపడింది. బ్రాహ్మణుడు చాలా సనాతన ధర్మ వ్యతిరేక భావజాలంతో ఇవాళ బ్రాహ్మణుడి మీద ఎక్కువ పెడుతున్నాడు. బ్రాహ్మణుడికి అవకాశం చెప్పినప్పుడల్లా బ్రాహ్మణుడిని వ్యతిరేకిస్తున్నారు. అంటే అది బ్రాహ్మణుని తిట్టడం కాదు, ఈ ధర్మాన్ని తిట్టడం, సనాతన ధర్మాన్నే వ్యతిరేకించడం. బ్రాహ్మణుడు ఒక సమస్యల పునాదుల మీద అతని జీవితం గడుపుతుంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా షోడశ కర్మలలో అతను అనునిత్యం కూడా కఠోరమైనటువంటి నియమాలతో జీవనం గడించి త్రికాలాగ్ని కార్యం చేసి త్రికాల సంధ్య చేసి వేదాధ్యయనం, పురాణాలు అధ్యయనం, ఉపనిషత్తుల అధ్యయనం, సమస్త వేదాధ్యయనం, వేదాంతమంతా కూడా ఔపోసన పట్టినటువంటి బ్రాహ్మణుడు అతనికి ఒకే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం లోకా సమస్తా సుఖినో భవంతు, ఈ లోకమంతా బాగుండాలి, ఈ ప్రపంచమంతా బాగుండాలి. ఒకే ఒక్క లక్ష్యం. ఆ ఒకే ఒక్క లక్ష్యం కోసం ఇవాళ తన జీవితాన్నే త్యాగంగా మరచి ఏ విధంగానైతే అర్చక వృత్తి చేస్తున్నాడో, ఏ విధంగానైతే పౌరోహిత వృత్తి చేస్తున్నాడో, ఏ విధంగానైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నాడో, యావత్తు సమాజం అంతా బాగుండాలి, ప్రభుత్వాలన్నీ బాగుండాలని ఏ విధంగానైతే బ్రాహ్మణుడు కష్టాల కడలిలో సమస్యల పునాదుల మీద జీవనాన్ని గడుపుతున్నాడో, అలాంటి సందర్భంలో సూటిపోటి మాటలు, అవహేళన లాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో నిజంగా గాయపడ్డ మాట వాస్తవం. మా ద్రోణరాజు రవికుమార్ గారు, ఆచార్య గారు చెప్పినట్టు కొన్ని సంవత్సరాల క్రితమే ఒక సినిమాలో ప్రపంచమంతా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా అమ్మవారిని మనం పూజించుకునే చండీమాతను అవహేళన చేశారు, చండీ యాగాన్ని అవహేళన చేశారు. మరొక సినిమాలో బ్రాహ్మణుడిని కాల్తో తంతారు, బ్రాహ్మణుని మూకి పారేస్తారు. ఇలాంటి సందర్భాలు బఫూలుగా బ్రాహ్మణ్ణి అర్చకుణ్ణి చూపించే సన్నివేశాలు 100 సినిమాలు ఉన్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ప్రతి బ్రాహ్మణుడు, ప్రతి ధార్మికుడు సనాతన ధర్మం పట్ల ఒక దృక్కోణం ఉన్నటువంటి వాడు బాధపడుతున్నటువంటి తరుణంలో చుక్కాలిలో నావలాగా, ఇవాళ గంజాయి వనంలో ఒక తులసి మొక్కలాగా ఇవాళ మా ముందు నిలబడ్డాడు మా కథానాయకుడు బాలకృష్ణ గారు. రత్నం గారు ఇంతకుముందే చెప్పాం, ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క రత్నం. మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం. ఆపరేషన్ వైద్యుడే చేయాలి, ఆలయ పూజ అర్చకుడు మాత్రమే చేయాలి. భక్తి బ్రాహ్మణుల వృత్తి, అది భగవంతుడిచ్చినటువంటి శక్తి. ఆ శక్తిని గుర్తించారు, ఆ గొప్పతనాన్ని గుర్తించారు, బ్రాహ్మణుల్లో ఉండేటువంటి ఔన్నత్యాన్ని గుర్తించారు. అతడు అర్చకుడైనా, పురోహితుడైనా, సగటు బ్రాహ్మణుడైనా, వేద పండితుడైనా సమాజంలో ఇవాళ భగవంతుడి తర్వాత భగవంతుడికి భక్తుడికి ఒక వారధిలా నిలబడ్డేటువంటి బ్రాహ్మణుని ఈ సమాజం గౌరవించాలి. బ్రాహ్మణ్ణి గౌరవిస్తున్నామంటే మన ధర్మాన్ని గౌరవిస్తున్నట్టే అనే లక్ష్యంతో వారు చూపించినటువంటి ఆ పాత్రలో ఒక సామాన్యమైనటువంటి పామరుడు, ఏమీ తెలియని, ఏమీ రాని ఒక పామరుడే ఇవాళ బ్రాహ్మణుడి గురించి ఇంత గొప్పగా, ఇంత వైవిధ్యంగా, ఇంత మహిమాన్వితంగా బ్రాహ్మణుడిని చూపించి చెప్పినప్పుడు చదువుకున్న నువ్వు, విద్యావంతుడివైన నువ్వు, రాజకీయ నాయకుడివైన నువ్వు, పలుకుబడి గలగాడైన నువ్వు, కోట్లు సంపాదించిన నువ్వు బ్రాహ్మణుడి పట్ల ఏ విధంగా చూడాలి అని ఒకే ఒక్క సూటిపోటిగా వారు అందులో చాలా చక్కగా, అద్వితీయంగా సమస్త బ్రాహ్మణ సమాజం, సమస్త ఆస్తిక లోకం కూడా సంతోషించే విధంగా ఇవాళ ఆ సినిమా తీశారు. ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి బ్రాహ్మణులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, స్వామీజీలు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు తీశారు,
ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు, ఎన్నో సాహసోపేతమైనటువంటి పాత్రలు చేశారు. కానీ ఇవాళ ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి బ్రాహ్మణుడి ఔన్నత్యాన్ని చెప్పే ఒక పాత్ర చేశారట అని అందరూ సర్వత్రా వారికి ఆశీర్వానుగ్రహాన్ని అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. బాలకృష్ణ గారి యొక్క స్ఫూర్తి ప్రతి నటుడికి రావాలి. మన కళ్యాణ్ గారి స్ఫూర్తి ప్రతి నిర్మాతకు రావాలి. రవికుమార్ గారి స్ఫూర్తి ప్రతి దర్శకుడికి రావాలి. మా రత్నం గారి స్ఫూర్తి ప్రతి బాట రచయితకు రావాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని డైలాగులు రాయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయాలి. మీరు ఏ హేళన చేసినా ఒక ధర్మం విషయంలో మట్టుకు మన నిబద్ధతతో ఉండాలి అని మా బాలకృష్ణ గారు ఈ సినిమాలో చూపించారు. బాలకృష్ణ గారికి ధర్మం పట్ల నిబద్ధత, దేవుడి పట్ల నిబద్ధత. వారు ఒక నరసింహస్వామి గురించినటువంటి ఒక సినిమా తీసినప్పుడు మొత్తం దురభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అన్ని నరసింహ క్షేత్రాలను దర్శించి అందరి యొక్క వేద పండితుల ఆశీర్వానుగ్రహం తీసుకొని ఆ సినిమా తీశారు. పాండురంగడి సినిమా తీసినప్పుడు పండరీనాథుడైనటువంటి పాండురంగని ఆశీస్సులు తీసుకున్నాడు. ఏ పాత్ర తీసినా అందులో జీవించి ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వానుగ్రహాన్ని పొంది తాను లీనమై తాను ఒక త్యాగంతో తాను ఒక నిబద్ధతతో క్రమశిక్షణతో ఆయన ధర్మం పట్ల నిబద్ధతతో పాత్ర తీస్తున్నాడు. నాన్నను మించిపోయినటువంటి ఇవాళ బాలకృష్ణ గారు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎట్లయినా మా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మడు కనబడగానే సాష్టాంగ నమస్కారం చేసి ఒక బ్రాహ్మడికి గౌరవిస్తున్నాడు. మొన్న మధ్య ఐత చండీ యాగం చేసి 2000 మంది బ్రాహ్మణులకు సాష్టాంగ నమస్కారం చేసి సగౌరవంగా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో గొప్ప కార్యక్రమం చేశాడు. బ్రాహ్మణ పరిషత్తు పెట్టి 200 కోట్లు ఇచ్చాడు. పక్కనే ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మొట్టమొదట బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎన్నికల్లో మాటిచ్చినట్టుగా 500 కోట్లు ఇచ్చి చక్కగా అక్కడ బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ధైర్యం ఉంది మాకు. భవిష్యత్తులో కూడా ఇవాళ బ్రాహ్మణంటే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా సినిమాలో ఏ విధంగానైతే వారు ఒక్కొక్క రత్నం లాంటి డైలాగును మన ముందు చూపించారో రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా బ్రాహ్మణుడికి ఒక పెద్ద దిక్కుగా, బ్రాహ్మణుడి మీద ఈగ వాలినా నేను చూడను, బ్రాహ్మణుడి ఎవరన్నా కూడా నేను ఊరుకోను అనే లక్ష్యంతో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మా బాలయ్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఒక ప్రభావాన్ని చూపి బ్రాహ్మణ సంక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణతో ముందుకు పోతాడన్న ధైర్యం ఈ సినిమాతో మా ఉత్సాహం, మా యొక్క ధైర్యం, మా నమ్మకం, విశ్వాసం ఇంకా 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 ఎన్నో రేట్లుగా అయింది. అలాంటి వాతావరణం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండి బ్రాహ్మణుడి నోట చిరునవ్వు ఉండాలని, బ్రాహ్మణుడి నోట చిరునవ్వు ఉన్నప్పుడే ఉభయ రాష్ట్రాల్లో భారతదేశంలో సమాజానికే ఒక మంచి సందేశం ఉంటుందని కోరుకుంటూ ఇవాళ భారత జాతి గర్వించే బ్రాహ్మణుడి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేటువంటి జై సింహాస్ సినిమా ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మా బాలయ్యకు మరి యావత్తు బ్రాహ్మణ జాతి పక్షాన కృతజ్ఞతను తెలియజేస్తూ మీరు ప్రతి ఒక్క సినిమా అన్ని విధాలైనటువంటి సినిమా రంగానికి చెందిన సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరికి మీరు మార్గదర్శకుడుగా కావాలని, బ్రాహ్మణ బంధుగా మీరు మా సంక్షేమానికి, మా ధర్మ పరిరక్షణకు పెద్దలాగా ముందు నిలబడాలని మరీ కోరుకుంటూ మీకు మాకు మధ్య ఈ అవినాభావ గౌరవప్రదమైనటువంటి సంబంధాలు కొనసాగాలని కోరుకుంటూ, సమయం ఎక్కువ తీసుకుంటే నిర్వాహకులు క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా నిర్మాతలకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బ్రాహ్మణ్, జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలండి. ఇప్పుడు తులసి ఈ సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం గడిచిన 15-20 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుల మీద చిత్రసీమలో పెరుగుతున్నటువంటి చిత్రీకరించే చిత్రాల్లో దుశ్చర్యల్ని మేము ఎన్నో సందర్భాల్లో ఖండించడం జరిగింది. మా ఖండనలన్నిటికీ ప్రతి ఖండనగా ఒకటే ఖండన ఈరోజు బాలయ్య బాబు గారు
జయసింహ సినిమాతోటి మేము 20 ఏళ్ల పోరాటాన్ని ఒక్క సినిమాలో ఆయన చక్కగా మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి బ్రాహ్మణుడి గౌరవం ఏంటి, బ్రాహ్మణుడి ఔన్నిత్యం ఏంటి, బ్రాహ్మణుడి అవసరం ఏంటి అనేది చాలా చక్కగా ఆయన చెప్పారు. వారికి ప్రప్రథమంగా మేము శిరస్సు వంచి మా ధర్మంగా ఈ చిత్రసీమ యూనిట్కి బాలయ్యబాబు గారికి వందనాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజున మా వాళ్ళందరూ కూడా చాలా మాట్లాడారు. మా అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు, శివాజీ రాజా గారు. మేము బాలయ్యబాబు గారు అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎప్పుడో ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకోకుండా ఇక్కడే మీరు ఒక తీర్మానం చేయండి. రేపు రాబోయే చిత్రాల్లో ఎక్కడా కూడా బ్రాహ్మణులను అగౌరవపరిచే విధంగా సినిమాలు తీయకండి. దయించి ఏమైపోయిందంటే ప్రతి సినిమా సార్ మీరు చూసుకోండి, ప్రతి సినిమాని ఒకసారి తిరిగేసి చూడండి, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా బ్రాహ్మణ క్యారెక్టర్ ఉంటుంది, హాస్యాస్పదంగా ఉంటుంది. హాస్యాస్పదం ఒక స్థాయి వరకు ఉంటే దేనికైనా అందం. ఎందుకంటే మా ద్రోణరాజు రవికుమార్ గారు చెప్పినట్టుగా ఈ రోజున గత 15-20 సంవత్సరాల్లో మరి బాలయ్యబాబు గారు చేసినటువంటి సినిమాలు ఎన్నో పురాణాలకి చరిత్రలకి సంబంధించినటువంటివి, వాటి యొక్క ఔన్నిత్యాన్ని ప్రజలకు తెలియపరిచే విధంగా చేసిన సినిమాలు. అవి 100 రోజులు ఆడాయా, 1000 రోజులు ఆడాయా, 100 కోట్లు వచ్చాయా, 2000 కోట్లు. బ్రాహ్మణోత్తములు పెద్దలు అందరికీ నా నమస్కారం. మీ అందరం చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఇవాళ మన ఆరాధ్య దైవం, మన తెలుగు వాళ్ళకి ఒక చరిత్రకారులైన నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులైన రోజు ఆయన ఆత్మ మీ అందరి రూపంలో ఇక్కడికి వచ్చి బాబుని దీవించడానికి వచ్చారేమో అన్నంత ఆనందంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. మీ అందరి ఆశీర్వాదం పొందడమే మాకు అదృష్టం. నిజంగా చెప్పాలంటే వేదాలు, మంత్రాలు, పురాణాలు వీటిలో మీ అందరి ముందు నేను జీరో. ఎందుకు రాశాను అన్నది ఆ సందర్భాన్ని బట్టి బాలయ్య బాబుని తలుచుకుంటే ఆ పెన్నకే ఒక పూనకం వస్తుంది. ఆ పూనకమే ఈ డైలాగులు, ఈ సినిమా. సో ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు మీ అందరం గొప్పవాళ్ళ ముందు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలయ్య బాబుకి, నిర్మాత కళ్యాణ్ గారికి, అలాగే సహనిర్మాత సివిదేవ్ గారు, నాగరాజు గారు, మన కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు, మా అధ్యక్షులు శివాజీ రాజా గారు, చలపతిరావు గారు, ధనియల్ గారు, మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబు ఇంకా ఇలాంటి సినిమాలు, అద్భుతాలు ఇంకా ముందు ముందు ఆయన్ని చూసి ఆదర్శంగా జనం బ్రతికేలాగా గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఆ శక్తిని బాబు ప్రసాదించాలి భగవంతుడు. మీ అందరి ఆశీర్వాదమే ఆయన నిలబెడుతుందని ఆశిస్తున్నాను. సెలవు. ఎంతో అందమైన బాలకృష్ణ గారిని మరింత అందంగా జయసింహగా చూపించిన రామ్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సో హ్యాపీ బాబు, ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇలాంటి సినిమాలు ఇంకా మరి వెనక్కి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మా బాలయ్య బాబుని ఆశీర్వదించడానికి వచ్చిన ఇరు రాష్ట్ర వేద పండితులకు నా పాదాభివందనాలు. ఒక్క సినిమాలో ఒక్క సీన్ మిమ్మల్ని ఎత్తుని కదిలించింది అంటే రత్నం గారు, హ్యాట్స్ ఆఫ్ యూ సార్, గ్రేట్ రత్నం గారు. నాకు ఇందాక మా బాబాయ్ చలపతిరావు గారు అన్న, బాబాయ్ నేను 30 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇలా ఒక సీన్ చూసి కదిలిపోయి మా హీరోని ఆశీర్వదించడానికి నువ్వు ఎప్పుడన్నా చూసావన్నాను. నేను చూడలేదన్నాడు. అంటే 50 ఏళ్ళ చరిత్రను ఆయన కూడా ఎప్పుడూ చూడలేదంటే ఆ అదృష్టం మాకు కలిగింది, మా బాలయ్య బాబు గారికి కలిగింది. ఎంతో ఆనందంగా ఉంది సార్. అర్చన అర్చకుడే చేయాలి, వైద్యం వైద్యుడే చేయాలి, డైలాగ్ మా బాలయ్య బాబే చెప్పాలి, దానికి తిరిగే లేదు. ఈ క్షణం నేను లాస్ట్ 15 రోజుల నుంచి ఊళ్ళో లేను. నేను మెడిటేషన్ అరుణాచల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చినా నాకు మా బాలయ్య బాబు దగ్గర నాకు మెడిటేషన్ తప్పలేదు. అంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఇది థియేటర్ అంతా నిండిపోయింది. మీ అందరికీ మరీ ఇంకొకసారి నా పాదాభివందనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రాహ్మణుల్ని పూజించటం, సత్కరించటం మాకు ఇవాళ నుంచి వచ్చింది కాదు, మా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఎప్పుడూ ఆయన చుట్టూ 7-8 మంది పండితులు పురాణాలు కానీ కథలు కానీ చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చూస్తే ఒక కృష్ణదేవరాయలు, ఆయన చుట్టూ ఉన్న కవులు గుర్తుకొచ్చేవాళ్ళు. అలాగే మా బాలయ్య రోజు 2 గంటలు పూజ చేస్తాడు, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు.
ఇవాళ నుంచి మీ బ్రాహ్మలంతా కాలర్ ఎత్తుకుని ఏయ్ వెళ్ళి జయసింహ సినిమా చూడండి అని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అదేనండి, అందరికీ చెప్పాలి మీరు. ఏయ్ వెళ్ళి ఆ జయసింహ చూడండి మా అందరిదే చూడాలంటే అనొచ్చు. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు మా బాలయ్యకి ఎప్పుడు శ్రీరామరక్షగా ఉంటాయి. దైవభక్తి, పెద్దలంటే భక్తి, బ్రాహ్మణ భక్తి అన్నీ ఉన్నాయి మా బాలయ్యకి. ఇలాగే మీరంతా ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలని. మా కళ్యాణ్ గారు, ఆయన జీవితం ధైర్యం, మంచి సినిమా తీశాడు. ఈ సంవత్సరం మా కోడే కొట్టింది, కత్తి లేకుండా కొట్టింది మా కోడి. ప్రతి సంవత్సరం అలాగే ఉంటుంది మా బాలయ్య, అలాగే ఈ సంవత్సరం కూడా అయింది. అలాగే రత్నం గారికి మంచి డైలాగులు రాశాడు. మీరంతా మెచ్చుకుంటున్నారు, ప్రతి డైలాగుని ఒక రత్నం అనుకుంటున్నారు. అది కావాలి. మీ అందరినీ ఎప్పుడూ మేము గౌరవిస్తాం. బ్రాహ్మణులు అంటే మేము ఎప్పుడు చులకనగా చూడడం అసలు. అలాగే బాగా తీశాడు రాంప్రసాద్ బాలయ్యని, పువ్వులాగా తీశాడు. జనరల్గా ఇతను లేడీస్ని ఎక్కువ బాగా తీస్తూ ఉంటాడు, కానీ మా బాలయ్యని మాత్రం బ్రహ్మాండంగా తీశాడు. మీ అందరి ఆశీర్వాదాల వల్ల కళ్యాణ్ గారు ఇలాగే మంచి సినిమాలు తీస్తూ ఉండాలి. ఇలాగే రాంప్రసాద్, రత్నం గారు మంచి కథలు రాస్తూ ఉండాలి. ఈ డైలాగులు మా బాలయ్య తప్ప ఇండస్ట్రీలో ఎవడూ చెప్పేవాడు లేడు, అది నేను గర్వంగా చెప్తా. అందుకే మీ అందరికీ ప్రతి డైలాగు ఒక రత్నంలాగా కనపడింది. ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు యాక్ట్ చేయాలని మీ అందరి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ నన్ను క్షమించాలి. ఇక్కడ మహా మేధావి ఆయన, తమిళ్లో చాలా గొప్ప డైరెక్టరు. ఆయనకి ఇక్కడి నుంచి చెన్నైలో ఉన్నా కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకి, స్నేహితులకి, అలాగే ఈరోజు మా నటసింహాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి 2 రాష్ట్రాల బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళ మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఆ ఎపిసోడ్ అంతా చేస్తుండేటప్పుడు నేను పర్టికులర్గా వేరే వేరే పనుల మీద తిరుగుతున్నా. ఆ ఎపిసోడ్ అంతా చేసేటప్పుడు అది పనిగా కుంభకోణం వెళ్ళి కూర్చున్నాను. ఇట్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఎపిసోడ్. 2500 మంది అర్చకులను పోగేసేదానికి చాలా బాధపడాల్సి వచ్చింది మేము. వాళ్ళు మాకు చాలా బాగా సహకరించారు. అక్కడ కుంభకోణం అయితేమి, అక్కడ అసోసియేషన్స్, వీటన్నిటిని పట్టుకోవటం ఒక ఎత్తు. వచ్చిన తర్వాత మీ మీద భాషవాయు ప్రయోగిస్తారండి, వాటర్ క్యాన్లతో వాటర్ కొడతారండి, లాటింగ్ చార్జ్ చేస్తారంటే లేడీస్ నిజంగా వాళ్ళందరికీ ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆ విధంగా కష్టపడ్డారు. ఆ నీళ్ళంతా కొడుతుండేటప్పుడు ఆ విధంగా కష్టపడ్డారు. పర్టికులర్గా లేడీస్, పాపం పిల్లలు, లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి ఆ సీన్ చెప్పాం. చెప్తే వాళ్ళల్లో వాళ్ళ బ్లడ్లో అది ఆ ఎమోషన్ వచ్చి పర్వాలేదండి అని చెప్పి చేశారు. ఇంకా ఆ సీన్ తీసేటప్పుడు బాలయ్య బాబు గారు ఆ డైలాగ్ ఎపిసోడ్ అంతా చెప్తా ఉంటే వాళ్ళ షాట్ లేకపోయినా వాళ్ళు వెనకున్నా ఓ చప్పట్లు కొట్టడం అనేది వాళ్ళ బ్లడ్లో ఆ ప్రేరణ. మీ అందరికీ అని ఎందుకనంటే చాలా గొప్ప అన్న మా రత్నం మర్చిపోయాడు. రియల్గా ఈ సోల్, ఈ ఫీల్ దీనికి ఇచ్చినటువంటి, ఎందుకంటే మేమంతా శూద్రులు, ఆ బ్రాహ్మణ దీని మీద ఆ కమాండ్ మాకు తక్కువ. సభాముఖంగా ఒక ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బివి రామారావు గారని. ఆయన బ్రాహ్మణుడు అండి, రైటరు. కానీ
అసలు అంటే మేము సూత్రులం కాబట్టి ఏమైనా తప్పులు చేస్తే రేపు ఉదయాన ఇంతకుముందు మనం టీవీల్లో మీతో ఫైటింగ్ చేసినట్టు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి జాగ్రత్త పడేదానికి మాకు బాగా ఉపయోగపడ్డారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే నేను ఎక్కువ ఎంతో ఇలా సీన్లు వస్తే ఏంటంటే సినిమా కదా, ఆ సినిమాగా ఫీల్ అవ్వాలని ఎక్కువసార్లు ఛానల్లో ఫైటింగ్లు చేసేవాడిని నేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, బ్రాహ్మణుల్ని కించపరిచి సినిమాలు తీయమని చెప్పం, కానీ సిచ్యువేషన్లుగా జరిగేటటువంటి ఏదో చిన్న పొరపాట్లు అది తెలియకుండా చేద్దామని ఉంటుంది లేకపోతే బ్రాహ్మణుల్ని హింస పెట్టాలనో లేకపోతే వాళ్ళని డిగ్రేడ్ చేయాలని ఏమీ లేదు. ఎందుకంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ జీవి పోయేంత వరకు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. వితౌట్ మీ ఆశీర్వాదం లేకుండా మా ఇళ్లలో ఏ ఫంక్షను జరగదు, ఏ ఇది జరగదు. లేకపోతే ఆ కృతువుకి పరిపూర్ణత లేదు. అది అందరి బ్లడ్లో హిందూస్ అనేవాళ్ళ అందరి బ్లడ్లో ఉండేది. డెఫినెట్గా మీరు అన్నారు ఇందాక, ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఆయన ఇలాంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఎప్పుడూ ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. అలాగే మా హీరో బాలయ్య బాబు గారు ఒక ప్రజాప్రతినిధి. సీన్ ఎపిసోడ్ చెప్పగానే గుడ్ బాగుందన్నారు తప్పితే, నేను ఒక ప్రజాప్రతినిధిని, నేను చెప్తే ఇంకో సైడ్ ఏమవుతుంది అది లేకపోతే ఇది అనేది ఆయన ఆలోచించాల. నేను ఈ సినిమా హీరోని తప్పితే నేను ప్రజానాయకుడినా లేకపోతే పొలిటీషియన్నా ఐ థింక్ చేయలే. ఆ జయసింహలో ఆ నరసింహ క్యారెక్టరే ఆయనలో రన్ అయింది. అందుకే అంత పెద్ద డైలాగ్ ఒక్క గ్యాప్ కూడా ఇవ్వకుండా ఆ బ్రీత్, ఆ ఎమోషన్, మంచి మంత్రం చదివేటప్పుడు మీరు ఎలాగా ఫినిష్ అయ్యే కొద్ది ఎలాగా ఎమోషన్ పెరుగుతూ సౌండ్ పెరుగుతుంటుందో అదే దాంట్లో అదే ట్రెండ్లో డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అలానే చెప్పారు. నిజంగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం రియల్గా ఈ స్టార్టింగ్ రోజు మీరు చేతుల గుండా మీరు చేసిన పూజా ఫలం, ఆ రోజు పడిన బీజం ఈరోజు ఇంతటి సక్సెస్ని ఇచ్చిన కారణం. నేను ఏ సినిమా చేసినా బాలయ్య బాబు గారు ఈ క్షణం ఇలా చేయండి అంటే అదే పద్ధతి, అదే క్షణం, అదే సెకండ్లు వాటిని మేము కాంక్రీట్ చేస్తాం. ఇంత అసలు ఎవ్వరికి నమ్మకం లేదండి. జనవరి 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ వస్తుందంటే ఎవ్వరికి నమ్మకం లేదు. జనవరి 12వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంత హిట్ అవ్వద్దని ఎవ్వరి ఫీలింగ్ లేదు. నాకు ఒకటే నమ్మకం, ఆ నరసింహస్వామిని తలుసుకొని ఫస్ట్ రోజు ఏ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏమనుకున్నానో గ్యారంటీగా ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారికి, లేకపోతే ఇంతెందుకు మా రామప్రసాద్ వీళ్ళందరూ ఏంటనే ఇది జరుగుద్దా అని ఇలా అందరికీ డౌటే. ఇది చేయటం ఏంటి, ఆగస్టులో స్టార్ట్ చేయటం ఏంటి, జనవరి 12వ తారీఖు ఈ సినిమాని రిలీజ్ చేయటం ఏంటి, గ్యాప్ ఇవ్వకుండా. మీరు చూశారు అసలు ఎంతెంత ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ చేయటానికి ఏదో. మా డైరెక్టర్ నిజంగా గుండెని పిండటం ఎలా అనేది అతనికి బాగా తెలుసు. అలాగే మా రత్నం ఈ ఎపిసోడు ఎంత మేము ఫస్ట్ డే తన దగ్గర నేను కథ లైను ఇన్న రోజు అసలు ఇవన్నీ లేవండి. 3 పాయింట్లు ఉన్నాయి మా దగ్గర, స్టార్టింగ్ పాయింట్, ఇంటర్వల్ పాయింట్, శుభం పాయింట్. ఓకే సూపర్. బాలకృష్ణ గారు ఆ శుభం సీన్లో అలా వెళ్తుంటే థియేటర్లో జనాలందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అలాగా బాధాతత్వ హృదయంతో అనుకున్నాం. అదే జరిగింది. మా డైరెక్టర్ అదే తీసిపెట్టాడు, రైటర్ అదే రాసి పెట్టాడు, మా రాంప్రసాద్ చాలా గొప్పగా అదే చేసి పెట్టాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఎవ్వరూ నిద్రపోలేదు జనవరి 12వ తారీఖు వరకు. దాని తర్వాత మేము ఎవరిని నిద్రపోనీలేదు జనవరి 12 తర్వాత. ఈ అవకాశం, ఈ అదృష్టాన్ని అలాగే అదే సార్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సక్సెస్ అంటే బాలయ్య బాబు గారు ఇంకో 100 సినిమాలు చేసేస్తారు ఆయన, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ ఒక ప్రొడ్యూసర్కి ఒక సూపర్ హిట్ అనేది ఎన్ని కోట్లు వచ్చిందనేది కాదు, కానీ ఆ స్టామినా, బాడీకి ఆ ఎనర్జీ అంత గొప్పది.
ఆ విధంగా ఇచ్చినటువంటి ఆయన ఎమోషన్స్ కానీ, మా డైరెక్టర్ది కానీ, మా ఎంటైర్ యూనిట్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మళ్ళీ ఇంకొక 50 సినిమాలు, దీన్ని మించిన సినిమాలు మా బాలబాబు గారు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నంబర్ 1 ఇదే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో, ఇంత షార్ట్ టైంలో తీసి, షార్ట్ టైంలో రిలీజ్ చేసి సెన్సేషనల్ హిట్ కొట్టినటువంటి చిత్రం చిరస్థాయిగా జయసింహగానే ఉంటుందని, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ తెలిసి ఉంటుంది, చిలకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారంటే ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఆయన 3 రోజుల క్రితమే నేను వెళ్ళొచ్చాను. నేను ఆయన తెలుసు, మామూలుగా తెలుసు, కానీ జయసింహ ప్రొడ్యూసర్ అని చెప్పి ఆయనకి తెలియదు. 3 రోజుల్లో ఆయనతోనే వెళ్ళి మాట్లాడొచ్చాను. నన్ను టెంపుల్లోకి తీసుకెళ్ళి పూజ చేయించి, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కువ సినిమాలు, ఆ టెంపుల్ అంత డెవలప్ కాకముందు ఎక్కువ సినిమాలు చేశాను ఆ తోటలోనూ వాటిల్లో. ఒకరోజు ఎప్పుడు ఎన్వి తింటా ఉంటే వచ్చి నానా బీభత్సంగా తిట్టి నన్ను చేపలు పెట్టాడు ఆయన. అందుకని బాగా రిజిస్టర్డ్ నేను ఆయనకి. అయితే ఆయన పంపారు బాలయ్య బాబు గారికి మెసేజ్ పెడుతూ, జస్ట్ ఊరినే సౌండ్ ఇస్తాను, ఎందుకంటే గారికి అభినందనలు తెలియజేస్తున్నా. కొత్తగా ఆయన తయారు చేసినటువంటి సినిమాలో అర్చకులకి మేలు చేసే విధంగా ఆ సినిమాలో మంచి మంచి అద్భుతమైన సన్నివేశాలు పెట్టి దేవాలయంలో సేవ చేసే అర్చకుల గొప్పతనాన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత గొప్పగా ఆయన ప్రేరణ ఎంత బాగా కలిగింది అనే దానికి, ఎందుకంటే ఒక పెద్ద రెవల్యూషనిస్ట్ ఆయన, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా మా హీరో గారిని వేరేగా బ్రాహ్మణ సంఘానికి కావాల్సిన కోరికలన్నీ కోరారు. డెఫినెట్గా ఈ రిప్రజెంటేషన్ అంతా నేను ఇచ్చి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి ఈ సభాముఖంగా మా రంగరాజన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేస్తానని తెలుగు భాషని కాపాడే వ్యక్తి. అంతేకాకుండా ఆయన షూటింగ్ ఏ ప్లేస్లో జరిగినా అక్కడ టెంపుల్కి ఏదో ఒకటి చేసి వస్తారు. ఒక చిన్న గ్రామంలో కుంకుళ్ళమ్మ తల్లి అని ఒక దేవాలయం ఉంటే ఆ అమ్మవారికి మంగళసూత్రం చేయించారు. ఆయనే మన నందమూరి బాలకృష్ణ గారు. ఇలా 1 కాదు 2 కాదండి, చెప్పుకుని పోతూ ఉంటే ఎన్నో ఉంటాయి. ఎన్నో అద్భుతమైన సక్సెస్లు ఆయన ఈ కెరియర్లో కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు రీసెంట్గా జయసింహ అన్న సక్సెస్ని అందుకొని ఆ సక్సెస్ ఆనందంలో ఉన్న ఆయన మరి ఈరోజు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నందమూరి బాలకృష్ణ గారిని. ప్లీజ్ సార్. ముందుగా వేదికను అందించిన పెద్దలు, ఆల్ ఇండియా బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు ద్రోణరాజు రవికుమార్ గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కూడా ఆయన, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ఈ ట్విన్ సిటీస్ అధ్యక్షులు తులసి శ్రీనివాస్ గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ కార్యదర్శకులు సమాఖ్య హనుమంతాచార్యులు గారికి, అలాగే మల్లాది చంద్రమౌళి గారికి, ఇక్కడికి విచ్చేసి మీ యొక్క ఆశీర్వచనలు మాకు అందజేసిన వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, పండితులకు, మీడియా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకానొక చిత్రంలో నటిస్తున్నప్పుడు అప్పుడు ఎప్పుడో రాయించాను నేను, బ్రాహ్మణేమును నింద చేసి నృపతులు భాగ్యము చే చచ్చిరి.
ఆ బ్రాహ్మణుండకు కాదే కౌరవ వంశము నిలుపు వ్యాసుండు, తద్బ్రాహ్మణుండే గురుండు భారతం నేనిప్పుడు ద్రోణుండు, సద్బ్రాహ్మణ్యమ్మును నింద చేయుకలు నాలుకలు చీల్చు నా అస్త్రములని. అది రూపం దాల్చలేదు ఎంతో సినిమా నిడివి. దానివల్ల అంటే మనం ఈ సమాజం తీసుకుంటే మన భారతదేశం ముఖ్యంగా ఎన్నో వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అందుకని ఎప్పుడు అంటాను ఎప్పుడైనా ఎక్కడన్నా భావోద్వేగంతో ఎన్నో సభల్లో నేను చెప్పడం జరిగింది, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుడిని, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణుణ్ణి, కలుగిత కార్మికుడిని, కల్మషంలోని యాదవుడిని, ఆపదలాదుకునే వెలబని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మన బరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని అని అన్ని కులాలు ఆదరించే మీ యొక్క జయసింహ అని. ఎందుకంటే మన దగ్గర ఎవరి పనులు వాళ్ళు మనం చేసుకోవాలి. అంటే ఒక క్షత్రియుడు ఉన్నాడంటే మనం ఉంటాం క్షత్రియం చైవ సర్పంచ బ్రాహ్మణంచ బహుశ్రుతం. అంటే ఒక క్షత్రియుడు ఉన్నా అంటే అతనికి ఉన్న బలపరాక్రమాలు, అతనికి ఉన్న సమాజం పట్ల అతని యొక్క బాధ్యత అతనికి ఉంది. అలాగే శాస్త్రాలన్నీ చదివి అన్నీ తెలిసిన ఒక బ్రాహ్మణుణ్ణి, అలాగే ఒక విషమున్న సర్పాన్ని, అలాగే ప్రస్తుతం ఒక కష్టాల్లో ఉన్న మనిషిని మనం ఎప్పుడూ నిందించకూడదు, వాడిని ఎప్పుడు అవమానించకూడదు. ఇప్పుడు అన్నాం సినిమాలో మంత్రం బ్రాహ్మణాధీనం, దైవం మంత్రాధీనం అండి. అంటే ఒక పూజ అర్చకుడే చేయాలి, అలాగే ఆపరేషన్ వైద్యుడే చేయాలి అని. అంటే భగవంతుడు అది వాళ్ళకి ఇచ్చిన వృత్తి, అది వాళ్ళ వృత్తి, భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన శక్తి అని. ఎందుకంటే నేను కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఇప్పుడు నాకు ఒక ఆధ్యాత్మిక చింతన ఇప్పుడు ఉంటుంది. అన్ని పుస్తకాలు చదువుతాను, అన్నిట్లోనూ సారాంశాన్ని తీసుకుంటాను. ఇవాళ నేను ఎన్టీ రామారావు సినిమాను కూడా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ పేపర్లో కూడా ఆ పిక్చర్ గురించి యాడ్ విడుదల చేయడం జరిగింది. ఒక ఎన్టీ రామారావు అంటే ఏంటి, ఒక సారాంశం, ఆయన జీవిత సారాంశం. మిగతావన్నీ మనకు తెలిసినవే, మన కళ్ళ ముందు కనిపించిన. మన అదృష్టం ఏంటంటే మన తరం ఒక స్వాతంత్రం పోరాటం కోసం మన పోరాడి ఎంతోమంది వాళ్ళ జీవితాలని సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వాళ్ళ కబంధాస్తాల నుంచి మన దేశానికి విముక్తిని ప్రసాదించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మనం ఎంతో కొంతమంది మనం ఆ కాలంలో పుట్టిన వాళ్ళు ఉన్నాం, అంతకుముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ పుట్టిన తర్వాత మా తరం అంటే వచ్చే తరం కూడా తెలిసింది ఒకటి, అది నాన్నగారు ఆయన ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఎలా ఆయన ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలైన గుడ్డ అవసరాలను ఎలా సమకూర్చారన్నది. అలాగే మన భారతదేశంలో ఒక కర్మభూమి. ఇంతకుముందు ఎంతోమంది ఋషులు వాళ్ళ తపస్సుతో, లేకపోతే తపస్సు ధారపోసి, లేకపోతే యజ్ఞ యాగాదులు, క్రతువులు, హోమాలు ఇవన్నీ చేసి ఆ యొక్క తపఫలం ఇంకిన భూమి మన భారతదేశం. ఎంతోమంది ఇంతకుముందు మన భారతదేశాన్ని కబళించడానికి విదేశాల నుంచి దండయాత్రలు చేయడానికి వచ్చి భయపడి కూడా పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక చెంగీస్ ఖాన్ కానీ వాళ్ళు. ఆ తర్వాత నాకు తెలిసి నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కొడుకుగా జన్మించటం. నేను ఈ యొక్క శాతకర్ణి చిత్రం, గౌతమిపుత్ర శాతకర్ణి అంటే మనకు తెలిసిన మొదటి తెలుగు రాజ్యం అది శాతవాహనులు. అంటే ఏనాటిది తెలుగు తేజం అంటే శాతవాహనుల నాడే అలల తలదన్ని చెలగింది తెలుగు శౌర్యం అంటాం. అంటే మన కాలమానానికి ఒక మూలపురుషుడు, ఒక పటికనిచ్చిన మనిషి. ఆ తర్వాత నాకు తెలిసింది కాకతీయుల కరవాల కణకణలు దిగ్దిగంతల ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి, విన్న నేర్చిన మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని.
అంటే కాకతీయులు, ఆ తర్వాత ఇలా అలాగే మన మంత్రాలు, మన శాస్త్రాలు ఏంటి, మన ఉపనిషత్తులు అయితేనేంటి, మన వేదాలు అయితేనేంటి, వీటి విషయంకి వస్తే దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారు ఉండేవారు రాజమండ్రిలో. ఆయన మహాపండితుడు, సంస్కృత పండితుడు. ఆయన ఈ యజుర్వేదంలో కర్మకాండ పరంగాను, తాంత్రిక పరంగాను, విజ్ఞాన పరంగాను, వైజ్ఞాన పరంగాను ఎంతో అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. 1938లో అనుకుంటా ఈ జర్మన్ నాజీస్ ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం జరిగింది జర్మనీకి. అక్కడ వాళ్ళు ఆ యొక్క మన వేదాలని తర్జుమా చేసి వాళ్ళ భాషలోకి ఇప్పుడు ఏవైతే ఇవి మనం ఈ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ఇవాళ కంప్యూటర్ అయితేనేమి, లేకపోతే ఇవాళ ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏంటి, ఇవన్నీ కనిపెట్టింది కూడా మన వేదాల నుంచే అని మీకు అందరికి తెలియజేయడం చాలా గర్వంగా ఉంది నాకు. ఎందుకంటే మనం వేదాల్లో అంత ఉంది సారాంశం. మనం సినిమాల్లో చూపిస్తాం, పాత సినిమా ఏదో బాణం వేస్తే అదేదో మంటలు రావడం, లేకపోతే నీళ్లు, అంటే అవన్నీ సైన్స్కి సంబంధించింది. మన దగ్గర యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వణ వేదం ఉంది, ఋగ్వేదం ఉంది. వీటిలో మనకి ముఖ్యంగా ఋగ్వేదంలో ఈ యొక్క నవగ్రహాలు, వాటిని ఎలా శాంతపరచాలి, అలాగే అథర్వణ వేదంలో నేను చెప్పిన ఈ మెడిసిన్, ఇది హోమియోపతి కానివ్వండి, ఇవన్నీ ఇవాళ మన జర్మనీ దేశం మనకంటే ముందుంది హోమియోపతి వాడకంలో. అలాగే ఈ యొక్క పరిశోధనలు అయితేనేమి, ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ యొక్క ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అయితేమి, ఇవన్నీ కూడా మన వేదాల్లో ఉన్నాయి. ఇవాళ మనం జర్మనీ అక్కడ క్యాపిటల్లో మనం ఈ యొక్క విదేశాంగ శాఖ భవనానికి వెళ్తే ఆ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి గారి ఫోటో ఉంటుంది అక్కడ ఇవాళకి కూడా. సో అంత గొప్పది. మరి కొన్ని సినిమాల్లో చెప్పినట్టు తగు చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఎంతో హాస్యాస్పదంగా వాళ్ళు చిత్రీకరించడం, వేష భాషలు కానీ వాటిలన్నింటినీ తప్పకుండా అది మా బాధ్యత. తప్పకుండా మేము ఇక్కడ మా అధ్యక్షులు శివాజీ రాజా గారు ఉన్నారు. అందరూ ఇక్కడ ఒక ప్రతినిధులుగా, ఒక రంగ ప్రతినిధులుగా కానివ్వండి, ప్రజా ప్రతినిధులుగా కానివ్వండి మేము ముందు ఉన్నాము. తప్పకుండా వీటన్నిటిపైన అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనిషి అన్నది ఇప్పుడు ఒక వేదం అయితే, లేకపోతే నేను చెప్పినట్టు ఈ యొక్క పూజ విధానం అయితేనేమి, లేకపోతే నాన్నగారు చెప్పినట్టు బ్రహ్మంగారి చరిత్రలో, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మనం 6 చక్రాల గురించి అయితేనేమి, మూలాధార చక్రం, దానికి గణపతి, అలాగే మరి దాంతో ప్రజా స్వాతిష్టాన చక్రం అయితేనేమి, ఇట్లా ఈ 6 చక్రాల గురించి అయితేనేమి, అలాగే ముఖ్యంగా మన దైనందిన కార్యకలాపాలు మనం నిర్దేశించుకుని మన అలవాట్లను మనం నిర్దేశించుకోవాలి. కానీ ఇప్పుడు నేను పొద్దున్నే లేస్తాను, 3-4 లేచి వ్యాయామంతో పాటు ఆ తర్వాత ఈ యొక్క నా పూజా కార్యక్రమము. ఎందుకంటే ముందుగా మన కోసం మనం కొంత సమయం వెచ్చించి మనం చేసింది ఏమిటి, నిన్న ఇవాళ మన దినచర్య ఏమిటి అని మనం చేసుకోగలిగినప్పుడు, అంటే మమతా సర్వభూతాత్మ అన్నారు. అంటే మనకెందరో కనిపించని దేవుళ్ళు, కనిపించే దేవుళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ముందు. జ్ఞాన సాక్షాత్కారాన్ని అందుకున్న తథాగతుని ఆశ్రయించారు బుద్ధం శరణం గచ్చామి అని. ఆయన బోధనలతో తెలివి తెచ్చుకుని స్వార్థాన్ని జయించి స్వార్థరహితమైన సమాజాన్ని స్థాపించుకున్నాము. సంఘం శరణం గచ్చామి అని, స్వార్థరహిత సంఘ సేవతో తరించి ధర్మమే రక్షని గ్రహించాము, ధర్మం శరణం గచ్చామి అని. ఇలా ఎన్నెన్నో మనకి ఉపమానాలు ఉన్నాయి, మన ముందు ఆదర్శాలు ఉన్నాయి, స్ఫూర్తిదాయకులు ఉన్నారు ఎంతోమంది. నాకు ముఖ్యంగా ఎప్పుడన్నా జీవితంలో ఎప్పుడన్నా అలసట వచ్చినప్పుడు కానీ, ఎప్పుడన్నా ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అందరిలాగే మనం జీవిస్తున్నాం అనుకున్నప్పుడల్లా 2 అంటే సంగీతంలో కూడా అంత ఎప్పుడు చెప్తుంటా చాలా సందర్భాలు, అంటే ఈ యొక్క ఆడియో లాంచ్ల్లో కానీ సంగీతానికి ఉన్న శక్తి, అంటే
ఇవాళ కూడా చూస్తున్నాం. నాదస్వర సంగీతానికి నేటి కూడా నాకు పాముల సహితం పాడగలిగితే ఆడటం చూస్తున్నాం. అలాగే నాన్నగారి పాట ఆయన మొత్తం జీవిత సారాంశం అంతా అందులో వడబోసి ఆయన మత్తు బదలరా నిద్దుర మత్తు బదలరా అని, అపాయంబు దాటడానికి ఉపాయంబు కావాలి, అంధకారం అలమైనప్పుడు వెలుతురుకై వెతకాలి అని ఆ శ్రీకృష్ణ పాండేయులు అద్భుతంగా ఆయన ఆ పాట. లేకపోతే మాయదారి మరలా బండిరా ఈ మాయదేవం 6 చక్రములు అమరి ఉన్నవిరా అనే బ్రహ్మంగారి చరిత్రలో పాటలు. ఇవే తీసుకుని మళ్ళీ విని అక్కడి నుంచి మరొక ఏదో ఒక పరమార్థం లేకపోలేదు. ఎందుకంటే ఈ జన్మ ముందు మనకి జన్మించిన తల్లిదండ్రులు వాగర్త విసంపర్తో వాగర్త ప్రతిపత్తి జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు. మాతృప్రార్థన అంతరం అంటే నా గాయత్ర పరమంత్రం నా మాతు పరదేవత నా హరే పరత స్త్రాత నానుతాత్ పాతకం పరం. పితృప్రార్థన యస్మాత్ పార్థివదేహ ప్రాతరుబోధన భగవతి గురుణ సంతున మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తి ఏ పిత్రే. సో ఆ ఒక కొత్త ఒక పొందిన ఒక చైతన్యంతో ఒక స్ఫూర్తితో మళ్ళీ దేనికోసం నన్ను పుట్టించాడు భగవంతుడు, ఏమీ ఆశించకుండా ఏమీ కోరకుండా. దేనికైతే మనం ఒక ఇప్పుడు ఎలాగైతే భక్తుడికి భగవంతుడికి అనుసంధానమో బ్రాహ్మణులు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే తప్ప బ్రాహ్మణుడిగా పుట్టడు. అలాగే మనం కూడా అంటే నాకున్న ఈ ఒక ఆదరాభిమానాలు అయితేనేమి, ఏదైతే ఈ నా అభిమానులు ఉన్నారో నా ఈ తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఏది నాన్నగారి నుంచి కూడా నా వరకు ఏది మేము ప్రయత్నించినా కూడా దాన్ని ఆశీర్వదిస్తూ, ఎందుకంటే మనం ఇవ్వాలి, వాడు కోరుకోవడం కాదు. కొత్తదనం అప్పుడే వస్తుంది మనం ఇచ్చినప్పుడే. వాటిని ఆదరిస్తూ మరి ఇంతమందితో ఈ భావస్థురాని జన్మాంతర సహృదాని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే పోయిన జన్మలో 4-5 పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకరిని పొందొచ్చని. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళతో అయితేనేమి మరి ఈ యొక్క అనుబంధం మీకు నాకు ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. శుచిత్వం మాతృరూపేణ పితృపుణ్యేన సుజ్జవాన్ ఉదరో వంశపుణ్యేన ఆత్మపుణ్యస్తు భాగ్యవాన్ అన్నారు. అంటే ఒక తల్లిదండ్రులు, ఒక తల్లి ఉందంటే తల్లి మనకి ఒక శారీరక మానసిక శుభ్రత భావుకత తెలుస్తుంది తల్లి ద్వారా. అలాగే ఒక తండ్రి యొక్క సంస్కారం వల్ల అతనికి విజ్ఞానము ధర్మ విచక్షణము అబ్బుతుంది. తను పుట్టిన వంశం యొక్క లక్షణం వల్ల అతనికి ఒక పరిపాలన దక్షత, సంస్కారం, లేకపోతే ఉదార హృదయము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి అబ్బుతాయి. కానీ అష్టైశ్వర్యాలు, సంపత్తి, అలాగే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రం తను చేసుకున్న పుణ్య ఫలితముగా తనకి కలుగును. కాబట్టి ఎప్పుడు ఒక ఆశాంత విశ్రాంత ఒక ఈ యొక్క జీవితాన్ని మన చేతుల్లో మనం ఎలా మలుచుకుంటే అలా మనం మలగగలుగుతాం. అలాగే మన అందరి మన్ననలను పొందగలుగుతాం అని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిత్ర సంభాషణల రచయిత రత్నం గారు ప్రతి డైలాగ్ని కూడా ఒక రత్నంలాగా ఎంతో అద్భుతంగా, ఆయన మీద నమ్మకం, నాకు విశ్వాసం. నేనేం అడగలేదు, ఆయన ఒక కథ చెప్పారు అంతే. వెంటనే డైరెక్టర్ గారు ఆయనతో ఎప్పటి నుంచో నాకు చేయాలని ఉండింది సినిమా. అలాంటిది ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరింది. ఇంత అద్భుతమైన విజయాన్ని ఆయన నాకు అందించారు. అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు నేను సమిష్టి కృషిని నమ్ముతాను. అలాగే చిత్రం అంత అద్భుతంగా రాశారు కాబట్టి అందులో లీనమై నేను ఆ డైలాగులు అవి చెప్పడం జరిగింది. అందులో డైలాగులు అన్నాను నేను, ఎందుకంటే ప్రతిదీ ఆ పాత్రలోకి వెళ్ళి అంటే యాక్టింగ్ చెప్తాను. నటన అంటే కేవలం అరవడమో లేకపోతే ఏడవడమో, ఒకరిని తృప్తిపరచడానికి విసిరే నవ్వో కాదు. నటన అంటే ఒక పాత్ర, ఆ పాత్రలోకి మనం వెళుతున్నాం, ఆ ఆత్మలోకి. ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలీదు. సో ఆ పాత్ర నుంచి మళ్ళీ బయటపడడానికి మరికి ఎన్నో దెబ్బలు కూడా తిన్నా నేను. ఓపెన్ కాంపౌండ్ ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయింది నా కుడి ఎడమ కాలు మడమకి. అలాగే ఇలా ఎన్నో దెబ్బలు.
కానీ ఒకసారి ఆ కెమెరా ముందుకు వెళ్ళి ఆ పాత్రలోకి లీనమైనప్పుడు ఇవన్నీ మర్చిపోతాను. ఇక ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం, అంత అద్భుతంగా సంభాషణలు రాశారు కాబట్టి అంత అద్భుతంగా నేను చెప్పగలిగాను. అలాగే మా రాంప్రసాద్ గారు ఉన్నారు, కెమెరామెన్ గారు, ఎంతో అద్భుతంగా అసలు అంటే ఇంత తొందరగా ఇవ్వడానికి కూడా కారణం ఒకళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఒక తప్పిదనం ఉండదు మాకు. నన్ను ఒక ఆర్టిస్ట్గానే చూస్తారు తప్పితే ఒక బాలకృష్ణ చూడరు అక్కడ, లేకపోతే ఒక ఎన్టీ రామారావు అబ్బాయినో అని చూడరు అక్కడ. అండ్ మాలో ఉన్న కెమిస్ట్రీ అంటే ఒక్కొక్కరికి మాకున్న కనెక్షన్ ఎలాగైతే మేము ప్రేక్షకులతో కనెక్ట్ అవుతాము ఒక సినిమా ద్వారా, ఆ ఒక కనెక్టివిటీ మా దగ్గర సర్క్యూట్, బ్రహ్మాండమైన సర్క్యూట్ ఉంది ఇక్కడ. అలాగే మా శివాజీ రాజా గారు, మా ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా ఎంతో అద్భుతంగా సన్నివేశం. నాకు ఎందుకు నా సినిమాల్లో కూడా లార్జర్ దెన్ లైఫ్ నా కథ, సినిమా కథలన్నీ అంటే పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నములు పళ్ళెమ్మందుంచిన గోంగూరగా ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడని మన ఎన్టీ రామారావు గారు. అలాగే నా సినిమాల్లో అన్నీ ఉండాలి, సమపాళ్ళలు, ఫైట్లు, పాటలు, ఎంటర్టైన్మెంటు. సో అద్భుతంగా ఇవాళ సినిమాని ఆదరించి అందరూ కూడా రవికుమార్ గారి గురించి చెప్పాలి, డైరెక్టర్ గారు. ఆయన కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి ఆయన. అలాగే అద్భుతంగా దీంట్లో కలవడం అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ కుంభకోణంలో ఈ షూటింగ్ జరగడం, అక్కడ షూటింగ్ చేయడం, అక్కడ ఉన్న అదృశ్య రూపంలో ఎలా అయితే ఇందాక అన్నారు నాన్నగారు, ఇవాళ ఆయన వర్ధంతి, ఆయన అదృశ్య రూపంలో ఈ మీరందరి ఈ వేద పండితులు మీ అందరి రూపంలో ఆశీర్వచన వర్షం కురిపించారని, అలాగే అక్కడ సమస్త దేవతలు వాళ్ళందరి యొక్క అదృశ్య రూపంలో వాళ్ళ ఆశీర్వచనమే ఈ సినిమా ఇంత విజయం కావడానికి, అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈ చిత్రం అంటే ఆబాల గోపాలం అంటే సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని ఇంత విజయవంతం చేసి అజరామరం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటి నా 60వ ఏట రామానుజాచార్య సినిమా, ఎందుకంటే బ్రహ్మంగారి లాగానే రామానుజాచార్యులు కూడా ఆయన అంటే చాపగుడితో సమతను ఎలాగైతే మన పల్లాటి బ్రహ్మనాయుడు ఆయన నేర్పాడో, అలాగే ఆయన రామానుజాచార్యులు కూడా ఈ చాపగుడి సిద్ధాంతాన్ని ఎంతో ప్రచారం చేసి సర్వమానవ సౌభ్రాతృత్వానికి అందరినీ ఏదైతే ఈ మనుషుల మధ్య వ్యత్యాసం ఉంది, కుల మతాలు, వీటన్నిటిని కూడా ఆయన రూపుమాపి ఒక నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన ఏదైతే అష్టాక్షరి మంత్రాన్ని ప్రసాదించారో రామానుజాచార్యులు వారు, ఆయన కథని నా 60వ ఏట చేయబోతున్నానని ఈ సభాముఖంగా ఇందరి పండితులు అలాగే బ్రాహ్మణోత్తములు అందరూ మీ అందరి సమక్షంలో ఈ యొక్క మొదటిసారి నేను ఈ యొక్క సినిమాని అనౌన్స్ చేయడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా భావించుకుంటూ మరొకసారి చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను తెలవ తీసుకుంటున్నాను. బాలకృష్ణ గారు వారు ఇప్పటిదాకా మాట్లాడిన తర్వాత మాకు ఒక చిన్న ఇన్స్పిరేషన్ సార్. మేము ఒక చిన్న కోరుతున్నాం. ఈ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల చాలా వేద పాఠశాలలు ఉన్నాయి. దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే ఒక షో ఓన్లీ వేద పాఠశాల పిల్లలతోటి మేము టికెట్లు కొనుక్కుంటాం, మీరు మాతో రండి. మేము టికెట్లు కొనుక్కుంటాం, మీరు మాతో వచ్చి ట్రెడిషనల్గా అందరం పంచెలు కట్టుకుని సినిమా చూద్దాం. వేద పాఠశాల పిల్లలందరూ పంచెలు కట్టుకునే ఉంటారు. ఎందుకంటే జనరల్గా బ్రాహ్మణులందరూ వస్తారు, సినిమాలు చూస్తారు. మామూలుగా వేద పాఠశాల పిల్లలు ఎందుకంటే సార్ 8 ఏళ్ల వయసులో వేద పాఠశాలకు పంపిస్తే 11 ఏళ్ల వయసు వరకు ఋతు భేదం లేకుండా పొద్దున్నే 3 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు అక్కడ ఉండి నిష్టగా వేదం నేర్చుకుని మీరు అన్నటువంటి ప్రతి కర్మ జరిగే విధంగా నేర్చుకున్న తర్వాతే వాళ్ళు బయటకు వస్తారు, తల్లిదండ్రులకు దూరంగా ఉండి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే పర్టికులర్గా వేద పాఠశాల పిల్లల్ని మేము పిలుస్తాం. మేము డేట్ ఫిక్స్ చేసి కళ్యాణ్ గారికి తెలియపరుస్తాం. దయచేసి మీరు మీ ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా మా అందరితోటి చూడాలని కోరిక. అందరం ట్రెడిషనల్గా చూద్దాం. ఈ విజయాలు ఎన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడు ఇలానే ప్రజాప్రతినిధిగా కూడా ముందుకి సక్సెస్ బాటలో నడవాలి, అందరినీ నడిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.